ప్రభు నామంన మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 15వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల, ఆయన ఇచ్చిన వాగ్దానము, ఆశీర్వాదాల గురించి చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ప్రతి ఒక్కరము ఏ పైనైనా కూడా చేతులతోనే మనం చేయాలి. కంప్యూటర్తో చేసిన, కంప్యూటర్తో పని చేస్తూ ఉన్నా, మరి ఏ పని చేస్తున్నా కూడా చేతులతోనే పని చేయాలి. కొన్నిసార్లు మనం అనుకుంటాం పొలం పనులు, లేకపోతే కష్టపడే పనులు, లేకపోతే గుణపం పట్టుకోవడం, లేకపోతే పార పట్టుకోవడం, గొడ్డలు పట్టుకోవడం, ఈ చేతి పనులు అనుకుంటాం. అది విధానాలు వేరై ఉండొచ్చు, పరిస్థితుల్లో మార్పు అయి ఉండొచ్చు, కానీ ప్రతి వ్యక్తి తన కష్టపడాలంటే తన చేతులతో పని చేస్తేనే, తన చేతులతో పని ప్రారంభిస్తేనే ఆ పని, అది ఏ పని అయినా సరే ముందుకు వెళుతూ ఉంది. అయితే దేవుడైన యెహోవా ఏమని చెబుతున్నాడు? నీ చేతి పనులు, నువ్వు ఏ పని చేస్తున్నావు, సాఫ్ట్గా చేసినా, హార్డ్గా చేస్తున్నా, ఆ పనులన్నిటినీ దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది అంటారు, నా చేతులతో పని ప్రారంభించానండి, ఆ పని వర్ధిల్లలేదండి, అందుకే నా పేరు పెట్టలేదండి, తర్వాత నేను ఇన్వాల్వ్ అవ్వలేదండి దీనిలో, లేకపోతే నా భార్య పేరు ఇంకోళ్ళ పేరు పెట్టి ఇంకొకరి పేరు పెట్టుకుని నేను వెళ్తున్నానండి, నా చేతులతో ఏ పని చేసినా జరగలేదండి అంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నీ చేతి పనులన్నిటినీ దేవుడిని అది ఏ రకంగా చేస్తున్నా కూడా, నీ చేతులతో అది కూర్చుని చేసే పనైనా, లేకపోతే కష్టపడి పొలంలో చేసే పనైనా, అదే పనైనా దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. ఈరోజు మొదలుకొని దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం, నువ్వు చేసే పని దేవుని మీద ఆధారపడి చేస్తే ఆయన మన చేతుల కష్టార్జితాన్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అనే మాట చెబుతున్నాడు. మనందరి చేతి పనిని దేవుని మీద ఆధారపడి ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వృత్తుల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, నీకు స్తోత్రాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, స్తుతించే ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. నేను ఉదయ కాలంలోనే వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడారు. మీ చేతి పనులన్నిటినీ ఆశీర్వదిస్తాను ప్రభా. ఈ యొక్క నేను వర్షాకాలంలో నేను పనులు ప్రారంభిస్తున్న రైతులు కావచ్చు, పొలం పనులు కావచ్చు, వారి చేతులతో ఏ పని చేస్తా ఉన్నా నేను వారి చేతి పనులు దీవించ, ఉద్యోగస్తులుగా వారి చేతులతో చేసే పనులు, కూలివారుగా కష్టజీవులుగా వారు చేసే పనులు, వ్యాపారాల్లో చేతితో చేసే ఏ పనైనా కావచ్చు, వాటన్నిటినీ మీరు దీవిస్తానన్నారు కదా. దైవికంగా ఒక కుటుంబం దీవించబడ్డానికి వారు పడుతున్న కష్టాన్ని, వారి చేతుల కష్టార్జితాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వారి చేతి పనులు ఆశీర్వదించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. ఏదైనా పుట్టినరోజు జరుపుకున్న బిడ్డల్ని, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల్ని, ఉద్యోగ అవసరతలు ఉన్నటువంటి బిడ్డలు, గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని, ఈ దినపు పనిపాట్లు, ప్రయాణాలు, అవసరతలన్నింటిలో కూడా తోడుకోండి. మీ దీవెనలతో మమ్మలను, మా కుటుంబాలందరినీ నడిపించమని ప్రార్థన చేసినాము, నడుచున్నాను తండ్రి. ఆమేన్.